హరీష్ అన్న, మీకు గుర్తింపు లేని పాయింట్లో ఎందుకన్నా అంతగానం కష్టపడుతున్నారు? కేసీఆర్ గారు కవితక్కకేమో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే, కేటీఆర్ గారికి ఏమో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే, మీరు భవిష్యత్తు లేని పార్టీలో ఎందుకన్నా అంతగానం కష్టపడుతున్నారు? పాడైపోయిన పంచర్ అయిపోయిన కారు పార్టీ మీరు ఎన్ని జాకీలు పెట్టి నేపినా లేవదన్నా. ఏదైతే తెలంగాణ నీళ్లు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో మీరు 10 ఏళ్ల కాలంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి దగా చేస్తారు. ఇక మరీ ముఖ్యంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ మీరు పూర్తిగా విస్మరించిరి. ఏదైతే నీళ్ల కోసం నిధుల కోసం ఏర్పడిన తెలంగాణలో యువత ఎన్నో ఏళ్ళుగా నియామకాల కోసం ఎదురు చూస్తే వాళ్ళని మీరు మోసం చేసిరి. ఏదైతే రేవంత్ అన్న వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 70,000 ఉద్యోగాలు, అవి టీచర్ ఉద్యోగాలు కావచ్చు, పోలీసు ఉద్యోగాలు కావచ్చు, నర్సు ఉద్యోగాలు కావచ్చు, ఏదైతే మీరు విస్మరించినటువంటి గ్రూప్ 1ను రేవంత్ అన్న వచ్చిన తర్వాత పట్టుబట్టి గ్రూప్ 1 నియామకాలు చేపట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇక గ్రూప్ 2 నియామకాలు, గ్రూప్ 3 నియామకాలు, ఈ విధంగా అనేకమైనటువంటి నోటిఫికేషన్ లేచి పూర్తి చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మీరు ఏ విధంగా అబద్ధాలు ఆడడం, నోటిఫికేషన్ల గురించి మీరు మాట్లాడడం, నియామకాల గురించి మీరు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది. మీరు నోటిఫికేషన్ల గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందన్న హరీష్ అన్న.